ఈ సెల్ ఫోన్ ఆర్ మొబైల్ అన్నది బ్రెయిన్కి ఎంత డ్యామేజింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు మనం ఒకవేళ చెప్పుకుంటే? అంటే ఈ మెంటల్ అలర్ట్ కానీ మెంటల్ బిహేవియర్ అనేది చాలా చేంజ్ వస్తుంది. 1 year నుంచే ఫోన్లు పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు 5-6 years వచ్చిన తర్వాత కూడా అంటే ఒక కోఆర్డినేటెడ్ లాంగ్వేజ్ రావట్లేదు. వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా యూట్యూబ్లో చూసిన పిల్లలు అట్లాంటి లాంగ్వేజ్ వస్తుంది. మనం మాట్లాడుకుంటున్నట్టుగా రావట్లేదు అనేది ఒక టైప్ ఆఫ్ ఆర్టిస్టిక్. అంటే ఇలాంటి ఈ వాడక భాష వల్ల ఏదైతే లాంగ్వేజ్ స్కిల్ ఏదైతే ఉందో కుంటుపడిపోతుంది. యాక్చువల్లీ సెల్ ఫోన్ వల్ల బాగా ఎఫెక్ట్ అయింది నిద్ర కదా సార్? అవునండి. ఈ నిద్ర ఎఫెక్ట్ అవ్వడం వల్ల దాని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఎట్లా ఉండవచ్చు? నిద్ర తాలూకా భంగం అవుతుంది. ప్రతిరోజు కూడా పిల్లలైతే అసలు 10 గంటలు నిద్రపోవాలండి. పెద్దవాళ్ళు అయితే 8 గంటలు 6 గంటలు సరిపోతుంది సార్. వయసు పెరుగుతున్న కూడా నిద్ర తాలూకా సంఖ్య కూడా సమయం కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ సోషల్ కనెక్టివిటీ పోతే అది దాని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఎట్లా ఉండదు? రోజుకి ఏదైతే 12 సిగరెట్లు కాలిస్తే ఎంత ప్రమాదమో అంత ప్రమాదం లోన్లీనెస్ వల్ల. సిట్టింగ్ జాబ్స్ బాగా పెరిగిపోయాయి. ఒకే చోట కూర్చొని చేసేవో లేకపోతే ఆ రకంగా కూడా ఒక రకమైన సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది డెవలప్ అయింది. దీనివల్ల కూడా బ్రెయిన్ మీద ఏమైనా నెగటివ్? చాలా మెదడు లోపల ఉండేటట్టు చిన్న రక్తనాళాల్లో ఉండే రక్త ప్రసరణ తగ్గిపోయి స్మాల్ వెస్సల్ ఇస్కీమియా అని అంటారు. ఈ రక్తనాళాలు బ్రెయిన్లో ఉండే చిన్న రక్తనాళాలు ఈ తెల్ల భాగంలో ఉంటుంది, వైట్ మ్యాటర్లో. ఓకే ఓకే సార్. అవి కానీ బ్లాక్ అయిపోతే ఏమవుతుంది? కమ్యూనికేషన్ నెట్వర్క్ దెబ్బతిని ఉంటుంది. విపరీతంగా తినడం అనేది ఒక సిటీస్లో అర్బన్ లైఫ్ స్టైల్లో బాగా వచ్చింది. ఇది బ్రెయిన్ మీద ఎట్లాంటి నెగిటివ్ ఎఫెక్ట్? జంక్ ఫుడ్ అనేది ఒక ఎడిక్షన్ అండి. అందరూ తెలియకుండానే ఈ వ్యక్తిని డైరెక్ట్ చేస్తుంది. తనకి ఏమాత్రం కంట్రోల్ లేదు. సాయంకాలం అయ్యేసరికి అక్కడ వెళ్లాల్సిందే. ఈ స్మోకింగ్ ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదు? డిప్రెషన్ కానీ ఆల్జిమర్స్ వ్యాధి, వాస్కులర్ డిమెన్షియా రావడానికి అవకాశం ఉంది. ఈ మధ్య ప్రతిదానికి మనం సెల్ ఫోన్ మీద ఆధారపడి యూసేజ్ తగ్గించాం సార్. నంబర్లు గుర్తుంచుకోవట్లేదు, ఏదైనా కావాలంటే టక్ కొట్టేస్తున్నాం. దాని క్రియేటివ్ అప్లికేషన్ అనేది పోతుందా? దీనివల్ల ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది బ్రెయిన్ మీద? క్రియేటివిటీ తగ్గిపోతుంది. హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ సార్. హలో సార్, వెల్కమ్ టు 3TV సార్. థ్యాంక్ యూ. సార్, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనము ముఖ్యంగా సెల్ ఫోన్ లాంటిది ఒకటి వచ్చి మొత్తం మానవాళిని చుట్టేసిన తర్వాత బ్రెయిన్ వాడకం బాగా తగ్గుతోంది అన్నట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్గా సెల్ అన్నది, ఈ సెల్ ఫోన్ ఆర్ మొబైల్ అన్నది బ్రెయిన్కి ఎంత డ్యామేజింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు మనం ఒకవేళ చెప్పుకుంటే? అంటే బ్రెయిన్కి అది చాలా డ్యామేజింగ్ ఫ్యాక్టర్ సార్. అంటే దానిలో ఇలా గొప్ప ఏదైతే ఉందో టెక్నాలజీ, దానిలో మంచి ఉంటుంది, దాని చెడు ఉంటుంది. మంచి అయితే నమ్మండి, ఇప్పుడు మన ఇంటి దగ్గర కూర్చొని ఎక్కడో కాలిఫోర్నియాలోనో లండన్లోనో లేకపోతే ఏదో మెల్బోర్న్లో ఒక్క రింగుతోనే అక్కడ మాట్లాడే సౌకర్యం కలిగింది. అంటే సమాచార వ్యవస్థ అంత పెరిగింది. దానికి సెల్ ఫోనే కారణం. ఇప్పుడు సెల్ ఫోన్ వల్ల ప్రమాదం అన్నది పర్టికులర్గా యువత, యంగ్స్టర్స్, వాళ్ళలో చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకి ఏంటంటే కోపస్థ మండుకోలు అయిపోతున్నారు. అదే ప్రపంచం అయిపోతుంది. పిల్లలు ఏదైతే బయటకు వెళ్ళి ఆడుకోవడం, మిత్రులను కలవడం, అది మర్చిపోతున్నారు. స్క్రీన్ టైం పెరిగిపోయింది. తెలియకుండానే సమయం గడిచిపోతూ ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు ఇంకా సంఘజీవి కాలేరు. లోన్లీనెస్ వచ్చేస్తుంది తెలియకుండానే. తర్వాత లోన్లీనెస్ వల్ల బ్రెయిన్ మీద ఎంత ఇబ్బంది, బ్రెయిన్ చెడు అలవాట్లు, లోన్లీనెస్ ఒకటి, దాని గురించి కూడా మాట్లాడుకుంటాం. ఇట్లా ఈ చివరికి ఎక్కడికో బయటకు వెళ్తారు, ఎవరితో ఇమడలేరు, కోపం, తాపం, ఫ్రస్ట్రేషన్, అందరు కూడా తనకు శత్రువులాగా అనిపించటం, అకాడమిక్గా అన్నది అది కూడా కుంటుపడుతూ ఉంటుంది. బాగా కంటి మీద దాని ప్రభావం, చికాగ్గా ఉండడం. ఎవరైతే అదృష్టవంతులు అకాడమిక్గా కొంచెం చేసినా కూడా ఆ క్లాసులోనో అక్కడో ఇమడడం అనేది చాలా కష్టమైపోతుంది వాళ్ళకి. అంటే ఈ మెంటల్ అలర్ట్ కానీ మెంటల్ బిహేవియర్
అనేది చాలా చేంజ్ వస్తుంది. అందువల్ల ఏంటంటే ఆ ఏజ్ అన్నది ఆ పరిపక్వాన్ని, అందుకే కొన్ని దేశాల్లో మీకు కూడా తెలుసు, ఉదాహరణకు స్పెయిన్, లేకపోతే ప్యారిస్, ఫ్రాన్స్, 12 సంవత్సరాల లోపల పిల్లలకు అసలు మొబైల్ ఫోన్ ఇవ్వకూడదు. అంటే మరి ఎందుకు అది అలాంటి షరతులు విధించాల్సింది వచ్చింది అంటే అక్కడ వాళ్ళు గమనించి తీసుకున్నారు. ఎందుకంటే మామూలుగానే ఆర్థిక ప్రగతి బాగా ఉన్న దేశాలు, అదే కాకుండా బాగా లిబరల్ కంట్రీస్ అవన్నీ, అలాంటి దగ్గర ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే భారతదేశంలో అలాంటి పరిస్థితి ఇంకా రాలేదు. కానీ ఈ కోవిడ్ మహమ్మారి ధర్మాన్ని, కోవిడ్ వచ్చి పిల్లల్ని ఏమీ అనలేని పరిస్థితి కూడా అయిపోయింది తల్లిదండ్రులకి. ఫోన్ యూసేజ్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఇంకా స్కూలు క్లాసులు ఇంకే మాధ్యమంతో జరిగే అన్ని కూడా మొబైల్ ద్వారా, లేకపోతే ఐప్యాడ్, లేకపోతే ల్యాప్టాప్ ఏదన్నా. సో అది ఒక తర్వాత రాను రాను అలవాటు అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది కోవిడ్, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాలేజీకి దేనికి అపేర్ అవుతున్నా, నీట్ అపేర్ అవుతున్నా. మొన్న ఒక పిల్లాడు చెప్తున్నాను, నీట్కి వెళ్తూ ఉంటూ ఎంతసేపు అయ్యా నువ్వు అంటే, మరి ఇప్పుడు అంతా కూడా ఆన్లైనే కదా సార్ మాకన్నా. ఈ కోచింగ్లు కూడా ఆన్లైన్ కొన్ని, ఆఫ్లైన్ కొన్ని ఉన్నాయి. ఆన్లైన్ అంటే కంటిన్యూస్గా అక్కడే, అంటే గంటల కొలది. అంటే ఒక వ్యక్తి ఒక ఏదైతే ఉన్నాడో గంటల కొలది ఉంటే ఉపకాయం అసలు ఎంత చిన్నపిల్లల్లో ఉపకాయం అంత పెరిగిపోయిందండి. బయట మనం రోడ్డు మీద చూస్తుంటే పిల్లలు, ఆ సన్నంగా ఉండే పిల్లలే లెక్క పెట్టి చెప్పొచ్చు. అంటే ఒక్కటి కాదు, నిద్ర చాలా భంగం అయిపోయింది. ఏ వ్యక్తికి అయితే నిద్ర తక్కువైపోతుందో దానివలన ఏదైతే మెదడు యాక్టివ్గా ఉండడానికి, అటెన్షన్కి, క్యాలిక్యులేషన్కి, ఇది అభిజ్ఞ అంటాం, అంటే కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటాం, దానికి కేంద్రమైనటువంటి భాగాలు ఏవైతే ఉన్నావో ఫ్రంటల్ లోబన్ కానీ, కొంతవరకు ఏంటంటే ఎమిగ్డలా కానీ, ఇవన్నీ కూడా నిస్తేజం అయిపోతున్నాయి, డల్ అయిపోతున్నాయి. అంటే మొబైల్ ఫోన్తో లేకపోతే కంటిన్యూస్గా స్క్రీన్ టైం ఎక్కువ ఉండటం ఇంత ప్రమాదం అంటే చాలా ప్రమాదం. అది రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గటం లేదు. ఏదైతే భారతదేశ యువత ముందు వాళ్ళే ఈ దేశానికి వెన్నెముక, వాళ్ళంత నిస్తేజులు అయిపోయి అంత ఒబీస్ అయిపోయి నడవలేక అసలు ఎక్కడ కూడా ఈ గేమ్స్ అని కానీ ఆ లిమిటెడ్ పర్సంటేజే తప్ప ఎక్కువ శాతం అసలు ఎవరైతే ఆ స్పోర్ట్స్ వాళ్ళ దిశ మారిపోయింది. వాళ్ళైతే కొంచెం సన్నంగా ఉండి యాక్టివ్గానే ఉంటున్నారు, వీళ్ళు మాత్రం చాలా డల్ అయిపోతున్నారు. అందువల్ల నా ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో కూడా ఏమన్నా ప్రభుత్వం వారు ఆలోచించాల్సిన సమయం వచ్చిందా అంటే స్క్రీన్ టైం లిమిట్ చేయడం అన్నది. ఇక్కడ ఏమిటంటే స్క్రీన్ టైము ఇప్పుడు ఇంకొకటి ఈ మధ్యనే చదివాను నేను, అక్కడ గల్ఫ్ కంట్రీస్లో తల్లిదండ్రులు కలిసి ఒక వినూత్నమైన పద్ధతి పోకడ అవలంబిస్తున్నారు. ఏంటి సార్ అది? అంటే ఏమిటి, ఈ మొబైల్లో ఈ యాప్స్ అన్ని దాన్ని ఆపొద్దు, నాన్న చూడొద్దని చెప్తే జరగదని గ్రహించి దానికి వాళ్ళు కొన్ని సిస్టమ్ క్రియేట్ చేశారు, సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఏదైతే చూడడం దానికి వాళ్ళే పెట్టేశారు. అంటే ఆ మొబైల్లో ఇంకా రాదు అది, ఇంకా కొన్ని ఆలో చేయదు అది ఇంకా. సో అలాంటివి చెప్పడం అన్నది ఏంటంటే ఒక స్టేజ్ పిల్లలు పడుకుంటారు, ఆ టైంలో తల్లిదండ్రులు పడుకున్నప్పుడు వాళ్ళు చూస్తారు, తల్లిదండ్రులు పనిలో ఉంటారు, బయటకు వెళ్తారు, చూస్తారు. ఇలాంటి దానివల్ల ప్రాబ్లం కూడా అయిపోతుంది. ఈవెన్ చిన్నపిల్లల్లో సార్, పిల్లలు ఎక్కువ అంటే ఈ మధ్యకాలంలో 1 year నుంచే ఫోన్లు పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు 5-6 years వచ్చిన తర్వాత కూడా అంటే ఒక కోఆర్డినేటెడ్ లాంగ్వేజ్ రావట్లేదు, వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా యూట్యూబ్లో చూసిన పిల్లలు అట్లాంటి లాంగ్వేజ్ వస్తుంది, మనం మాట్లాడుకుంటున్నట్టుగా రావట్లేదు అనేది ఒక టైప్ ఆఫ్ ఆర్టిస్టిక్. అంటే దేనికి ఆ షార్ట్ కట్స్, నమస్కారం అన్నది మర్చిపోయారు వాళ్ళు, హాయ్ కూడా లేదు. అంటే ఇలాగా అన్ని క్లుప్తం ప్రతిదానికి ఏదైతే ఆ భాషలో మాట్లాడేటువంటి అవన్నీ వస్తున్నాయి. సీ యూ సూన్ అని లేదు, దానికి ఇంకేదో చిన్న ఎబ్రివేషన్ ఉంటుంది. ఆ టైప్ చేయడం కూడా అంత కష్టం అది, సీ యూ సూన్ అని చెప్పడానికి. యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లేదు, ఎస్పీ అంటాడు. అంటే ఇలాంటి ఈ వాడక భాష వల్ల ఏదైతే లాంగ్వేజ్ స్కిల్ ఏదైతే ఉందో కుంటుపడిపోతుంది. ఇవి కూడా జరుగుతున్నాయి. అందువల్ల ఏదైనా అతి సర్వత్రా హేతు, మితం మీద ఉన్నప్పుడు సెల్ ఫోన్ అన్నది అవసరమైంది. ఇప్పుడు పిల్లడు బయటకు వెళ్ళాడు, ఇప్పుడు కాలేజీ నుంచి రాలేదు, లేట్ అయింది, తల్లిదండ్రులకు బర్రీ కదా ఈ రోజుల్లో. అలాంటప్పుడు దాన్ని సంభాషించడానికి, ఎక్కడున్నాడని తెలుసుకోవడానికి, ఉనికిని గమనించడానికి సాధ్యం. నేను చెప్పేది ఏంటంటే కొంత వయసు వరకు కూడా స్మార్ట్ ఫోన్ అనేది పిల్లలకు ఇవ్వకుండా, స్మార్ట్ ఫోన్ అనేది తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే వాడేటువంటి పద్ధతి, లేదా గల్ఫ్ తల్లిదండ్రులు చేసినటువంటి వినూత్న పద్ధతిని అవలంబించడం కానీ చేయాల్సిన అవసరం వచ్చిందేమో నాకు అనిపిస్తుంది. ఓకే సార్, యాక్చువల్గా సెల్ ఫోన్ వల్ల బాగా ఎఫెక్ట్ అయింది నిద్ర కదా సార్? అవునండి. ఈ నిద్ర ఎఫెక్ట్ అవ్వడం వల్ల దాని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఎట్లా ఉండొచ్చు? అదే నిద్ర ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఈ అభిజ్ఞ,
కాగ్నేటివ్ స్కిల్స్, కాలిక్యులేషన్, డెసిషన్ మేకింగ్, గుడ్ అండ్ బ్యాడ్ డిస్క్రిమినేషన్, లాంగ్వేజ్ స్కిల్స్, మెమరీ, వీటన్నిటికీ కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రం మీద నిద్ర తాలూకా భంగం అవుతుంది. ప్రతిరోజు కూడా పిల్లలైతే అసలు 10 గంటలు నిద్రపోవాలండి, పెద్దవాళ్ళు అయితే 8 గంటలు 6 గంటలు సరిపోతుంది. వయసు పెరుగుతున్న కూడా నిద్ర తాలూకా సంఖ్య కూడా సమయం కూడా తగ్గుతూ ఉంటుంది. అది అసలు నిద్రేతగా తక్కువ అయిపోతూ ఉంటాయి. అవును, ఇక్కడ కూడా సెల్ ఫోన్ వాడడం వల్ల ఇంకేం జరుగుతుందంటే నిద్ర భంగం అవుతుంది. అక్కడ ఏ విధంగా మనం చెప్పుకుంటే మెలటోనిన్ ఒక హార్మోన్ ఉంటుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ సాయంకాలం సూర్యుడు అస్తమించిన సమయం నుంచి మొదలవుతుంది. చాలా తక్కువ అప్పుడు, రాత్రి అయ్యేసరికి పికప్ అవుతుంది. మ్యాక్సిమం ఉన్నది 2 నుంచి 4 గంటల తెల్లవారి. అంటే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే ఈ మిగతా టైంలో నిద్రపోయినా కూడా నిద్ర అనేది న్యాచురల్ స్లీప్ కాదు. ఏదైతే బయలాజికల్ క్లాక్ అనే సృష్టికర్త అమర్చాడో అది అతిక్రమించి మనం పడుకున్నట్టు ఉంటుంది. సో ఈ మెలటోనిన్ అనేది ఏం జరుగుతుంది, ఈ బ్లూ స్క్రీన్ వల్ల సెక్రేషన్ ఆగిపోతుంది. అసలు మెలటోనిన్ సెక్రేషన్ రావాలంటే చీకటిగా ఉండాలి. మరి ఎంత ప్రకాశవంతంగా ఉంటే అది కుట్టుపడుతుంది కదా. మెలటోనిన్ రాకపోతే మీరు నిద్ర ఏదో పడుకోవడం, ఏదో అట్లా 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 పడుకున్నాను, అలసటగా ఉంది, కొంచెం నిద్ర కళ్ళు మూసానని తప్ప బాగా నిద్ర పట్టిందని చెప్పడానికి ఆస్కారం లేని పరిస్థితులు అయిపోయినాయి. సో ఇన్ని విధాలు ఏమిటంటే అది దానివల్ల హాని జరుగుతుంది తప్ప మంచి అయితే జరగడం లేదు. రెండోది మీరు ఇందాక కూడా లోన్లీనెస్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటున్నారు అంటున్నారు కదా సార్. ఈ సోషల్ కనెక్టివిటీ పోతే అది దాని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఎట్లా ఉండొచ్చు? అంటే మనిషి సంఘజీవి అనాదిగా, అసలు కలుస్తూ ఉండాలి కదా. ఎక్కడో ఇక్కడ అంటే ఏదైతే మూతి సముద్రానికంటే గొప్పది అదే ప్రపంచం అనుకునే సమయంలో ఇంకా అది అంటే ఇక్కడ ఏమవుతుందంటే అందరూ గ్రహించాల్సింది ఏంటంటే ఎంతమంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నారని కాదు, ఎంతమంది రియల్ ఫ్రెండ్స్ ఉన్నారు, తక్కువ మంది అయినా వాళ్ళతో మాట్లాడి కలిసి వ్యవహారం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం. అంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇదే ప్రపంచం, మళ్ళీ ఒరిజినల్ రావడం. ఇది కాలక్రమేణా పెద్ద వయసు వచ్చేసరికి కూడా అయిపోతుంది. పిల్లలు ఏదో అమెరికా వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఒకరు అయిపోయినారు. ఆ లోన్లీనెస్ అన్నది ఎంతవరకు ప్రమాదం అంటే పెద్ద వయసులో, ఇది చిన్నపిల్లలు ఇంకా స్టడీ జరగలేదు కానీ అమెరికాలో ఈ స్టడీ జరిగింది. లోన్లీనెస్, ఏకాకితనం, రోజుకి ఏదైతే 12 సిగరెట్లు కాలిస్తే ఎంత ప్రమాదమో అంత ప్రమాదం లోన్లీనెస్ వల్ల. అదే కాకుండా లోన్లీనెస్ ఎందుకు చెప్తున్నామంటే ఒక వ్యవస్థ ఉంది మెదడు లోపల, భగవంతుడు క్రియేట్ చేశాడు మెమరీకి, హిప్పో క్యాంపస్ అని. ఆ హిప్పో క్యాంపస్ అన్నది చిన్నగా అయిపోతుంది, అది కొంచెం చూపు అవుతుంది, కనితనం లేదుగా. అలాగే అక్కడ నుంచి ఇంకోటి ఉంటుంది, బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ అని. అంటే బ్రెయిన్ తాలూకా ఔన్నత్యానికి, తయారీకి, పెరుగుదలకి ఉపయోగపడేటువంటి ఒక సెక్రేషన్, ఒక ద్రావకం, అది తయారీ కాదు, అది కూడా ఈ హిప్పో క్యాంపస్ నుంచి రావాలి. సో లోన్లీనెస్ వల్ల ఇన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రాలో కానీ తెలంగాణలో తల్లిదండ్రులు అందరూ సంతోషపడుతూ ఉంటారు, మా పిల్లలు అమెరికా వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, చాలా సంతోషం, ఆర్థిక ప్రగతి కూడా చెందింది. కానీ ఇక్కడ ఉండే తల్లిదండ్రులకి ఫోన్లు, వాట్సాప్ మెసేజ్లు, వాట్సాప్ ఫోన్ల ద్వారా తప్ప పిల్లల్ని చూసే మా అదృష్టం ముఖాంకి ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకి. అంటే ఎంత లోన్లీనెస్ కనిపిస్తున్నారో పరిస్థితులు గమనించాల్సింది. ఈ పిల్లలు ఇక్కడ అకాడమిక్గా బాగానే సెటిల్ అయిపోయారు, పిల్లల గురించి ఆలోచిస్తే ఎక్కడికో సీట్ వస్తుంది, ఎంబీబీఎస్ వస్తుంది, లేకపోతే ఏదో ఐఐటీ వచ్చింది, చాలా సంతోషం, అందరూ దానికి సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరుగుతుందో మళ్ళీ ఏంటి, అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అక్కడ ఎవరితో కలవరు, మనిషి సంఘజీవి, సమాజంలో ఇలా ఉండాలి. దీంతో ఇంకా మీరు మార్కులు కొంతవరకు సక్సెస్ అవ్వచ్చు, కానీ మార్కులే కాదు జీవితానికి. అలాంటి వాటిలో కూడా వాళ్ళు కుంటిపడిపోతున్నారు, ఎవరితో కలవడు, వీడు ఇంతేను, అక్కడ వచ్చింది ప్రాబ్లం. సార్ ఇంకోటి యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో చూస్తే మనము సిట్టింగ్ జాబ్స్ బాగా పెరిగిపోయాయి, ఒకే చోట కూర్చొని చేసేవో, లేకపోతే ఆ రకంగా కూడా ఒక రకమైన సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది డెవలప్ అయింది. దీనివల్ల కూడా బ్రెయిన్ మీద ఏమైనా నెగటివ్? చాలా. ఇప్పుడు కంటిన్యూస్గా ఉండేసరికి ఏమిటంటే పరిశ్రమ లేదు. అవును, వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఎక్కువే. అవును సార్. లేదు, ఆఫీస్కి వెళ్ళినా కానీ ఎక్కడైనా ఎక్సర్ బయటకు అసలు నడిచే ఆ 8 గంటల్లో ఏదో కాఫీ తాగడానికో లేకపోతే సిగరెట్ కాల్చడానికో వాళ్ళ అలవాట్లను బట్టి ఉండే సమయం తప్ప అసలు ఏదైతే దానికి యాక్టివిటీ అన్నది లేదు. అసలు ఊబకాయం తాలూకా శాతం ఎంత ఉందండి సార్? ఊబకాయం ఎక్కువైపోవడం వల్ల దానివల్ల ఏమిటి, నెమ్మదిగా దానివల్ల సరే నడువొప్పి లాంటి ప్రాబ్లమ్స్ రావడమే సరిగదా. ఇందాక చెప్పుకున్నట్టుగా నేను ఇప్పుడు గుండె జబ్బులు కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ రావడం కానీ ఎంత తొందరగా ఈ యువతలో వస్తుంది. ఎవరో కార్డియాలజిస్ట్ మొన్న ఎక్కడో రాసిన వ్యాసం చదువుతూ ఉన్నాను.
18 సంవత్సరాలు 19 టీన్స్లో బ్లడ్ ప్రెషర్ రావడం. ఓకే. బ్లడ్ ప్రెషర్ వల్ల బ్రెయిన్ మీద దాని తాలూకా ప్రమాదం. చిన్న రక్తనాళాలు స్ట్రోకే రానక్కర్లేదు, మెదడు లోపల ఉండేటట్టు చిన్న రక్తనాళాల్లో ఉండే రక్త ప్రసరణ తగ్గిపోయి స్మాల్ వెసల్ ఇస్కీమియా అని అంటారు. ఈ రక్తనాళాలు బ్రెయిన్లో ఉండే చిన్న రక్తనాళాలు ఈ తెల్ల భాగంలో ఉంటుంది, వైట్ మ్యాటర్లో. అవి కానీ బ్లాక్ అయిపోతే ఏమవుతుంది, కమ్యూనికేషన్ నెట్వర్క్ దెబ్బతిని ఉంటుంది. సమాచార వ్యవస్థ మెదడు ఏదైతే భగవంతుడు అమర్చాడో దానివల్ల కూడా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. అందువల్ల నేను అందరికీ చెప్పేది ఏంటంటే పని చేయడం ఎంత ముఖ్యమో మధ్యలో కొన్ని నిమిషాలు మీకు మధ్యలో ఒక చిన్న రౌండ్ కొట్టండి. అదే కాకుండా ఇంకా చేయాలంటే అందరికీ చెప్పేది స్టాండింగ్ టేబుల్ అని వచ్చాయి మధ్య. సాఫ్ట్వేర్ అన్నది ఒక విప్లవం. సాఫ్ట్వేర్ రంగం భారతదేశానికి ఎంతో ఇదోతంగా ఇది ఉపయోగపడింది. ఈ రోజున 4వ పరిస్థితి 4వ నంబర్కి ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఎగబాకింగ్ ఏంటంటే అది చాలా సంతోషం, అందరం సంతోషించాలి. దానికి ఈ రంగం నుంచి ఎంతో ఎంతో ఆర్థికంగా జరిగింది అభివృద్ధి. కానీ దాని వాళ్ళని స్టేజ్లో అయిపోతే అందుకని స్టాండింగ్ టేబుల్ ఏదైతేనేమి మీ శరీరానికి ఒక వ్యాయామం, ఒక అలసట, ఒక ఎక్సర్సైజ్ అంటూ ఉండాలి. అసలు వ్యాయామం చేయకుండా ఉండేటువంటి అసలు నమ్ముతారా 50% భారతీయుల్లో డల్ అయిపోయారు, లేజీ అని ఒక మాట వాడారు. అసలు ఎక్కడో గొప్ప వ్యాసం అది, అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ జామా. అంటే ఎంత ప్రమాదమైన పరిస్థితి ఆలోచించండి. సరే ఇంకొకటి ఈ మధ్యకాలంలో మనం అంటే షుగరీ ఐటమ్స్ అంటే జంక్ అంటే వెంటనే మనం తినంగానే ఒక రకమైన షుగర్ లెవెల్ సర్జ్ అయిపోయే విధంగా కాఫీ టీల దగ్గర నుంచి కోక్స్ దగ్గర నుంచి ఇట్లాంటివి, బట్ ఈవెన్ జంక్ ఫుడ్ కూడా విపరీతంగా తినడం అనేది ఒక సిటీస్లో అర్బన్ లైఫ్ స్టైల్లో బాగా వచ్చింది. ఇది బ్రెయిన్ మీద ఎట్లాంటి నెగిటివ్ ఎఫెక్ట్? జంక్ ఫుడ్ అనేది ఒక ఎడిక్షన్ అండి. జంక్ ఫుడ్ గురించి స్టడీస్ చేస్తే ఫంక్షనల్ ఎంఆర్ఐస్ అని ఉంటాయి. ఎంఆర్ఐలో స్ట్రక్చరల్ చూసే భాగం ఒకటి, ఫంక్షనల్ ఎంఆర్ఐ అంటే మనం ఆలోచన లేకపోతే ఇంకేదైనా రియాక్షన్ కానీ ఏదైనా సంతోషంగా ఉన్నా అది ఏ ప్రాంతంలో దాని తాలూకా ఎఫెక్ట్ కనబడుతుందని తెలుస్తుంది. ఫంక్షనల్ ఎంఆర్ఐలోనే రెండో పద్ధతి. అది చూస్తే ఇప్పుడు ఎవరైనా మాదక ద్రవ్యాలు తీసుకున్నారు, ఇల్లీగల్ తీసుకున్నారు, ఈ సిగరెట్ కాలుస్తున్నారు, వేపింగ్, ఇలాంటివన్నీ చేస్తుంటే ఏదైతే ప్రమాదం ఏ ప్రాంతంలో కనబడుతుందో ఆ ఉత్ప్రేరకం, ఆ స్టిమ్యులేషన్ జంక్ ఫుడ్ తీసుకుంటే అక్కడే కనబడుతుంది. అందుకని ఏమవుతుందంటే కొన్ని రోజులు అయిన తర్వాత మెదడుకు తెలియకుండా నా అట్రాక్షన్ దాని మీద అక్కడికి వెళ్ళాలి, అదే తినాలి, బాగా చేస్తాడు వాడు ఆ పానీపూరియో లేకపోతే ఇంకోదో అని మెదడు తెలియకుండానే ఈ వ్యక్తిని డైరెక్ట్ చేస్తుంది. తనకి ఏమాత్రం కంట్రోల్ లేదు, సాయంకాలం అయ్యేసరికి అక్కడ వెళ్లాల్సిందే. సో దాని వలన ఉండేటువంటి సాల్ట్ కంటెంట్ కానీ అందులో ఉండేటువంటి స్వీట్నెస్ కానీ ఆయిల్ కానీ ఇవన్నీ పెరిగిన తరగతులకు వస్తాయి. సేమ్ ఇందాక చెప్పినట్టు జంక్ ఫుడ్ తాలూకా పరిస్థితి ఎక్కడంటే ఏదైతే మెదడు లోపల క్రియాశీలకత కోసం సృజనాత్మకత ఉండే కేంద్రాలు ఉన్నాయో అవి కేంద్రాలు కుంటుపడిపోతాయి, స్లో అయిపోతాయి, నెమ్మదైపోతాయి. ఈ స్మోకింగ్ ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదు? స్మోకింగ్ వల్ల రెండు రెట్లు స్మోకింగ్ చేయని వాళ్ళకి చేసిన వాళ్ళకి చూసుకుంటే 2 రెట్లు వాళ్ళకి ఇబ్బందులు, స్ట్రోక్ లాంటిది రావడమే కాకుండా ఈ డిప్రెషన్ కానీ ఆల్జిమర్స్ వ్యాధి, వాస్కులర్ డిమెన్షియా రావడానికి అవకాశం ఉంది. స్మోకింగ్లో ఒక కొత్త ఫ్యాడ్ వచ్చింది, వేపింగ్ అని. అంటే ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ద్వారా ఒక రకం వేపర్ క్రియేట్ అవుతుందట, అది పీల్చడం. అలాగే ఈ సిగరెట్ సరే అది సిగరెట్ కాదంటారు, అందులో ఉన్నది ఇంకేముందండి. ఈ మధ్య మరి కొన్ని రకాల మత్తు మందులు కూడా అదే దాని ద్వారా ఇట్లాంటివి కూడా వస్తున్నాయి కదా సార్ యువత. అందుకని అది ఒక ఫ్యాడ్ లాగా అయిపోయి దానికి బానిసలైపోతున్నారు. ఇది సమాజానికి చాలా హానికరమైన ఆలోచన. ఓకే సార్ ఇంకొకటి నేను వినేది ఏంటంటే యాక్చువల్గా మనం బ్రెయిన్ యూసేజ్ని ఎంత చేస్తే అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనేది ఒకటి ముందు నుంచి ఉంది. ఐన్స్టీన్ లాంటి వాళ్ళు మాత్రం 90% యూజ్ చేశారు, మిగతా వాళ్ళంతా 10% కూడా యూజ్ చేయట్లేదు, ఊరికే మనం మోసుకొని తిరుగుతున్నామని అంటుంటారు కదా సార్. అయితే ఈ మధ్య ప్రతిదానికి మనం సెల్ ఫోన్ మీద ఆధారపడి యూసేజ్ తగ్గించాం సార్. నంబర్లు గుర్తుంచుకోవట్లేదు, ఏదైనా కావాలంటే టక్ కొట్టేస్తున్నాం. దాని క్రియేటివ్ అప్లికేషన్ అనేది పోతుందా? దీనివల్ల ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది బ్రెయిన్ మీద? క్రియేటివిటీ తగ్గిపోతుంది సార్. అంతకుముందు ఏమిటంటే ఏదైతే 90% వాడలేదు అనేది నిజానికి సరైన మాట కాదు. అది వాడకంలో ఉన్న మాట అయితే సహజమే. అక్కడ జరిగింది ఏమిటంటే ఇప్పుడు మాటకి ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆ చుట్టుపక్కల ప్రాంతం యాక్టివేట్ అవుతుంది కదండి. ఇప్పుడు డాక్టర్ తాలూకు గొప్పతనమే కాకుండా పేషెంట్ ఎందుకు రికవర్ అవుతున్నాడు, ఎందుకంటే దేర్ ఇస్ ఎ కండిషన్ కాల్ న్యూరోప్లాస్టిసిటీ. అంటే దాని వలన రికవర్ అవుతున్నారు. అంటే చుట్టుపక్కల భాగం దాని పనితనం తీసుకుంటేనే కదా. సో 10% కానీ పని చేసినట్టయితే మిగతా 90% అవసరం లేకపోతే పేషెంట్ అట్లా రికవర్ అవుతాడు.
సో అది సైంటిఫిక్గా దానికి శాస్త్రీయ పరంగా దానికి నిజానికి ఆధారాలు అయితే లేవు, వాడుకలో అయితే ఉన్నది. అక్కడ ఐన్స్టీన్ గారు మనం వాడట్లేదు అని వాస్తవం కాదు సార్. చాలా బిలియన్స్ ఏదో ఉన్నాయంటే న్యూరాన్స్ 100 బిలియన్లు ఉన్నాయి, దాంట్లో కనెక్షన్ చాలా ఇంకా 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 చాలా ఉన్నాయి. వాస్తవం అయినా కానీ వాడకం అన్నది 100% వాడడం లేదంటే అనేది ఇప్పుడు పాతకాలంలో మన ఉపాధ్యాయులు వాళ్ళందరూ ఏదైనా కోపం వచ్చినప్పుడు నువ్వు మెదడు వాడబోయని చెప్పడం అది కొంచెం ఆ నానుడి లోకంలో వచ్చేసింది తప్ప మెదడు 10% వాడితే మనిషి అలాగండి గర్వించగలరు. ఈ మేధావులు ఇంత గొప్ప కంప్యూటర్ ఇంజనీర్లు, ఈ డాక్టర్లు, జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఎట్లా వస్తారండి? ఎంతో సృజనాత్మకులు ఉండాలి కదా. ఓకే, మీరు అడిగినట్టుగా ఏంటంటే ఈ దీనికి పని లేకపోవడం వల్ల మెదడు డల్ అయిపోతుంది. ఈ మెదడు డల్ అయిపోయినది చాలా చెడు, అంత దానికి పని లేదు. ఎంత సానబట్టడం ఏదైతే బంగారంగా అయితే వణితేస్తుందో అలాగే ఎంత వాడకం ఉండేటట్టయితే అంత ప్రమాదం. అవును, అంత ఉపయోగం. ఎంత వాడకం తక్కువ అయిపోతే అంత దానికి పని. అంటే మనం ఇప్పుడు మనకు ఫోనే అనుకోండి పక్కన పడేసారు, ఏమవుతుందని కొన్నాళ్ళ తర్వాత ఛార్జింగ్ అయిపోతుంది. అదే జరుగుతూ ఉంది. అందువల్ల ఇప్పుడు ప్రతిదానికి బయటకు వెళ్ళేటప్పుడు కూరగాయలు పట్టి నుంచి ఏదో శ్రీమతి గారు చెప్పినప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు లెక్కలు వేసుకొని గుర్తు పెట్టుకొని వెళ్ళిన రోజులు పోయి ప్రతిదీ మొబైల్లో నోట్ చేసుకోవడం. అలాగైతే అసలు మీ మెదడుని వాడే సమయం ఎప్పుడు వస్తుంది చెప్పండి? అది ఎంత ప్రమాదకరం. అవును, చాలా సార్లు పేర్లు గుర్తించుకోవడం కూడా మర్చిపోయి దానికోసం చూడండి, అది డిపెండెన్సీ అండి. అవును, ఇవన్నీ అలవాట్ల గురించి ఒక మంచి పుస్తకం వచ్చింది ఈ మధ్యనే. అది దానిలో సైన్స్ ఆఫ్ హ్యాబిట్. ఓకే, ఎంత చక్కగా వ్యాసం చూడండి. అలవాట్ల వెనక ఉన్న ఒక శాస్త్రీయపరమైన ఈ అలవాట్లన్నీ కూడా మనం ఉదాహరణ జనవరి 1 వచ్చింది, మనం అన్ని తీర్మానాలు చేస్తాం. ఇంకా నేను అసలు మొబైల్ వాడకూడదు, అసలు రోజు వాకింగ్ చేయాలి, ఇంకా ఫిట్గా ఉండాలి, నేను స్మార్ట్గా ఉండాలి, ఫాస్ట్గా నడవాలి, ఇంకా నేను జంక్ ఫుడ్కి వెళ్ళను అని తీర్మానాలు అందరూ చేసుకుంటారు. ఎంతమంది? 50% మంది. అవును, ఒక నెక్స్ట్ 3-2 నెలలు ఎంతమంది దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు తెలుసా? 50% చేయలేకపోతున్నారు. ఓకే, దీనికి కారణాలు ఏంటంటే దానికి కంటిన్యూ చేయకపోవడం. ఓకే సార్, దానికి ఒక 2 కారణాలు చెప్పాడు ఆయన మహానుభావుడు. ఏమిటంటే న్యూరోప్లాస్టిసిటీలోనే ఎక్స్పీరియన్స్ బేస్డ్ న్యూరోప్లాస్టిసిటీ, సెల్ఫ్ డైరెక్టెడ్ న్యూరోప్లాస్టిసిటీ, అంటే మన నుంచి ప్రయత్నం ఉండట్లేదు, వదిలేస్తున్నాం. దాని వలన ఒక హ్యాబిట్ లూప్ అని ఉందండి, ఆ లూప్లో ఇంకా తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు పిల్లాడు చదువుకుంటున్నాడు బుద్ధిగాను, మధ్యలో బోర్ కొట్టింది, అది కొంచెం అటు ఇటు వెళ్దాం అని అనుకున్నాడు, సంతోషమే. అది ముందు దాన్ని క్యూనెస్ అంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఏమొస్తుంది? దానికి రెస్పాన్స్, స్టిమ్యులస్. ఈ స్టిమ్యులస్ ఏంటంటే పక్కన మొబైల్ ఉంది, మొబైల్ చేతిలో తీసుకుంటాడు. ఆ తర్వాత ఏంటంటే రెస్పాన్స్, ఇంకా సోషల్ మీడియా చూస్తూ ఉంటాడు. దానివల్ల వచ్చేది రివార్డు. అంటే ఏమిటవుతుంది? ఇంకా సంతోషం ఎక్కడో ఉంటారు, ఏ లోకంలో ఉన్నావు ఇంకా తెలియకుండానే గంటలు. ఇవన్నీ అదే ఇంకా తిరుగుతూ ఉంటుంది, అదే ఆ లూప్లో. సో అందువల్ల ఏంటంటే దాని నుంచి బయటకు వచ్చేదంత వరకు ప్రయత్నం కావాలి. అంటే ఇప్పుడు ఎక్కడ మీరు బోర్ కొట్టింది, చదువుతున్నారు, సిన్సియర్, ఎగ్జామ్ వస్తుంది, ఏదో చిన్న బ్రేక్ ఇవ్వాలి, అది మొబైల్ తప్ప ఇంకోటి లేదా? ఏదో మీరు పక్కడానికి వాకింగ్ చేయడానికి వెళ్తే మీ అమ్మగారితో నాన్నగారితో ఏదో మాట్లాడొస్తావు, మామూలుగా ఫ్రెండ్స్కి ఎవరికో ఫోన్ చేసి ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నావు, ఏంటి ఏ క్వశ్చన్లు వస్తాయి, ఏ ఎగ్జామ్ వస్తుంది ఏమిటని అనుకుంటే, అది లేకుండా నువ్వు అక్కడ సోషల్ మీడియాలో పడేసరికి ఇంకా అదే అలవాటు అయిపోతూ ఉంటుంది. సో అన్నది అక్కడ హ్యాబిట్ అన్నది ఏమిటంటే ఆ సెల్ఫ్ డైరెక్టెడ్ న్యూరోప్లాస్టిసిటీ లేక, న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏమిటంటే జీవితంలో ఉన్నంత వరకు, మనిషి జీవించినంత వరకు మెదడు తాలూకా జరుగుతూ తయారీ, మార్గం, అవసరాలను బట్టి అట్లాంటిది. అది సెల్ఫ్ డైరెక్ట్ న్యూరోప్లాస్ అంటే ఇప్పుడు ఇంకా అదే చేస్తూ ఉంటే దాన్ని ఏమంటే ఎక్స్పీరియన్స్ బేస్డ్. అది ఒక ప్యాసివ్ది. సెల్ఫ్ డైరెక్ట్ అంటే యాక్టివ్, ఒక ప్రయత్నం మెదడు నుంచి, అది లోపిస్తూ ఉంటుంది. ఒక ప్రతికూలతలు ఉన్న సమాజంలో మనం ఇప్పుడు బతుకుతున్నాం కాబట్టి ఇట్లాంటి ప్రతికూలతల మధ్యలో కూడా మనము బ్రెయిన్ షార్ప్గా జాగ్రత్తగా మనం క్రియేటివ్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి సార్? ఏం లేదండి, ఇప్పుడు భోజనం తీసుకున్నారనుకోండి సార్, అందరూ ఒకటే మాట్లాడతారు, ఓవర్ ఈటింగ్ అని, ఇది జంక్ ఫుడ్ అని. దానికి ఎంత ప్రమాదము. నార్మల్ ఫుడ్ మీరు ఎక్కువ తీసుకున్నా కూడా ఓవర్ ఈటింగ్ అనేది ఒక ప్రాబ్లం అండి. మీరు ఎన్ని రోజులుగా ఎక్కువ భోజనం తీసుకుంటూ ఉంటే మెదడుకి దానికి రియాక్ట్ అయ్యి ఆ కనెక్షన్స్ తయారు చేయడానికి సమయం దొరకట్లేదు.
దానివల్ల మెదడు అలసిపోతుంది. ఓవర్ ఈటింగ్ కూడా అంతే ప్రమాదం. షుగర్ గురించి మనం చెప్పేకున్నాము. షుగర్ వల్ల ఏమవుతుందంటే ప్రిమెచ్యూర్ ఏజింగ్. ఓకే సార్. అంటే 60లో 20 అంటాం చూడండి, అది సంతోషం, కానీ 20లో 60 అవుతుంది. ఇప్పుడు 20-30 సంవత్సరాల నుండి యువతలో 60 సంవత్సరాల ప్రభావం కనబడుతూ ఉంటే అది ఎంత ప్రమాదం చెప్పండి. అవును. వాకింగ్ చేయండి, దానికి ఎక్కడికో మీరు జిమ్మే వెళ్ళక్కర్లేదు. తప్పు అభిప్రాయం ఇది, జిమ్కి వెళ్తేనే వాకింగ్ అని. పాతకాలంలో ఏం జిమ్ములు చేశారు? అవును. ఒక కనీసం 30 నిమిషాలు 20 నిమిషాలు మీరు మీకోసం సమయం కేటాయించాలి. ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ఒక 130 నిమిషాలు వారానికి. ఇంకా అంతకన్నా కన్సెషన్ డిస్కౌంట్ ఇంకెవరు ఇవ్వగలరు చెప్పండి. అదే కాకుండా భోజనం చేసేటప్పుడు 80% భోజనమే, అంటే ఖాళీ పొట్ట 20% ఖాళీ ఉండాలి. ఎందుకు? జీర్ణ ప్రక్రియ జరగడానికి. ఓకే. స్మోకింగ్ అన్నది ఆవడమైన దూరం ఉండాలి. ఈ మధ్య కాలంలో ఇంకోటి ఉందండి, మద్యం సేవించడం అనేది. మద్యం సేవిస్తే ఏమవుతుందంటే మనిషి తాలూకా మెదడు ఉండే రూపు, పనితనం రెండు కూడా మధ్యాహ్నం మారిపోతూ ఉంటుంది. అటువంటి ఏదైతే ఉందో ఒక మన బ్యాలెన్స్ని, జ్ఞాపక శక్తి, మాటని, ఇవన్నీ కంట్రోల్ చేసే కేంద్రాల్లో దాని తాలూకా ప్రమాదం ఉంటుంది. సో మద్యం కూడా చాలా ప్రమాదమైంది. కాఫీ టీలు చూసినట్టు కెఫీన్, సాఫ్ట్ డ్రింక్ అందరిలో కూడా కాఫీ టీ కెఫీన్ ఉంటుంది. సాఫ్ట్ డ్రింక్స్ లో ఉండదని కాదు, సాఫ్ట్ డ్రింక్ లో కూడా ఉంటుంది కెఫీన్. అది కూడా మితం. కెఫీన్ ఓవర్ యూజ్ అన్నట్టయితే అదొక స్టిమ్యులేట్ అనుకుంటా. అప్పటికి ఎక్కువ రిపీటెడ్ అయితే ఇంకా బ్రెయిన్ దానికి రియాక్ట్ అవ్వదు. అదే కాకుండా ఇప్పుడు నిద్ర అన్నది, ఇప్పుడు సాయంకాలం 4 గంటలకు తాగారు, 5 గంటలకు 6 ఒకసారి, ఇంకొకసారి సాయంలో డిన్నర్ అయిన తర్వాత ఒకసారి నాకు టీ తాగడం అలవాటు. చూడడానికి బాగానే ఉంది, కానీ ఆ కెఫీన్ వల్ల నిద్ర ఎంత భంగం అవుతుందో ఆలోచించండి. నిద్ర భంగం అవడం వల్ల ఏం ప్రాబ్లం వచ్చిందో మనం ముందే చెప్తున్నాం. దానివల్ల మెదడులో ఒక రకమైనటువంటి వాపు వస్తుందంట, బ్రెయిన్ స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. అందువల్ల ఏమిటంటే ఈ అలవాట్లు కానీ, స్మోకింగ్ మనం చెప్పుకున్నాం, మద్యం తక్కువ చేయడం కానీ, భోజనంలో సరే లోన్లీనెస్ అంటే ఫ్రెండ్స్ తోటి. ఇప్పుడు వాట్సాప్ అన్నది మామూలుగా నాకు కొంచెం దాని గురించి తక్కువగా వాడాలి, ఎక్కువ వాడకపోయినా వాట్సాప్ అన్నది ఒక రకమైన వరం అనిపిస్తూ ఉంటుంది. పాత మిత్రులు వాట్సాప్ గ్రూపులు అండి, ఎప్పుడు 1960 బ్యాచ్, ఎంత సంతోషం వాళ్ళతో మాట్లాడడం. అందులో గ్రూపులో దీంట్లో కూడా ఏదైతే వాట్సాప్ కానీ లేకపోతే మొబైల్ వాడకంలో యాక్టివ్, ప్యాసివ్ అన్నది. అంటే మీరు కంటిన్యూస్గా స్క్రోల్ చేస్తూ ఉంటే దానివల్ల మెదడుకు చేయటం, కాగ్నిటివ్ స్కిల్స్ దెబ్బతింటాయి. యాక్టివ్గా మీరు ఏదైనా చిన్న ఒక బ్లాగ్ లాగా చేయండి, ఒక చిన్న వీడియో చేయండి, ఒక చిన్న ఆడియో చేయండి, పలకరించండి, పాట పాడండి, కొత్తది ఏదైనా నేర్చుకోండి, ఒక బ్రిడ్జ్ నేర్చుకోండి, ఆ ఫ్రెండ్స్ని ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేయండి, ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. ఇప్పుడు వచ్చే ఆగస్టు 10వ తారీఖు నాడు లైలా కాలేజీ విజయవాడలో పూర్వ విద్యార్థుల తాలూకా ఒక మీటింగ్ జరుగుతుంది. ఎప్పటి బ్యాచ్ అది? 1968-69 బ్యాచ్. అందులో నన్ను ఏందో మాట్లాడడానికి పిలిచారు, అది సంతోషం. 68-69 బ్యాచ్ వాళ్ళు కలవడం, కలయిక, దానికోసం గ్రూపు, వాళ్ళు చెప్తున్న షేర్ చేసుకుంటే విషయాలు వింటుంది, ఎంత సంతోషంగా ఉందండి. పాత మిత్రులు, అందులో కొంతమంది జరిగిపోయారు ఎన్నో కారణాల వల్ల. అంటే ఇలాగ కనెక్టివిటీ ఉండేటట్టయితే అదొక వరం అయిపోయింది. లోన్లీనెస్ అన్నది ఇప్పుడున్న పరిస్థితిలో తప్పనది. దాని నుంచి బయటపడడానికి ఎలాంటి పద్ధతి అని ఒకటి ఆలోచించాలి. ఇంకోటి స్ట్రెస్ అండి. జీవితంలో స్ట్రెస్ లేని మనుషులు లేరు. దీన్ని ఎట్లా? స్ట్రెస్ అన్నది ఏమిటంటే ఒక భాగం అయిపోయింది జీవితంలో. అకాడమిక్ స్ట్రెస్ కానీ, వర్క్ స్ట్రెస్ కానీ, బిజినెస్ లో ప్రాబ్లం కానీ, ఫ్యామిలీలో ఇష్యూ కానీ, ఇది స్ట్రెస్ లేని వ్యక్తులు ఎవరున్నారు? ప్రపంచంలో 70% మంది భారతదేశంలో స్ట్రెస్ తో బాధపడుతున్నారు. ఈ స్ట్రెస్ నుంచి అధిగమించాలంటే ఒకటి, స్ట్రెస్తోనే జీవనం గడవాలి. తప్పదు కదా సార్. స్ట్రెస్ని క్యారీ హోమ్ అని పెట్టుకోకండి. సాయంకాలం వరకు హాస్పిటల్ ఏదైతే ఆఫీస్లో కానీ హాస్పిటల్ జరిగిన విషయాలు ఇంటికి వెళ్ళేసరికి సాధ్యమైనంతవరకు దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించండి. ఇంకో రోజు ఉంది, రేపు ఇంకా చేయొచ్చు వెళ్ళి. అలాగే ఇంతకుముందు ఒక మాట చేసాం, వర్క్ ఫెటీగ్ అని, డెసిషన్ ఫెటీగ్ అని. ఒక 99 డెసిషన్ మీరు చేస్తూ ఉంటే ఏమవుతారంటే సాయంకాలం డల్ అయిపోరు. అందుకనే ఇంతకుముందు ఒక వ్యాసంలో కూడా చెప్పింది ఏమిటంటే, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అని పూర్వ అధ్యక్షుడు ఉండేవాడు. ఆయన 2 రకాల కలర్ సూట్సే వేసుకోడట. ప్రపంచానికి అత్యంత అధిక బలశాలి పవర్ఫుల్ మనిషి ఎన్ని సూట్లు ఎన్ని గంటలకు మార్చుకుంటే జరగదు చెప్పండి. ఆయన ఎందుకని అనుకున్నాడంటే, ఇది వేస్ట్ టైం, ఇంకా నాకు ఈ 2 సూట్లే 20,000 వేస్తే ఒక కలర్, రేపు ఒక కలర్. అలాగే టిమ్ కుక్, యాపిల్, జకర్బర్గ్, వీళ్ళందరూ అదే టీ షర్ట్లు అండి. అంటే వాళ్ళకి పైసలు లేవా? అంటే దానికోసం సమయం వెచ్చించకూడదు. అదే కాకుండా మీరు ఒక 25 అపాయింట్మెంట్ పెట్టుకున్నారనుకోండి, 25 అపాయింట్మెంట్లు ఎక్కడ చేయగలరు? అన్ని మీరు డీసెంట్రలైజేషన్ చేయండి.
అంటే ఒక 10 మీరు చేయండి, 10 ఇంకలు ఎవరికైనా నెక్స్ట్ వాళ్ళు ఎవరో మీ నమ్మకస్తును చెప్పండి. అవును. లేకపోతే డెసిషన్ ఫేడ్ సాయంకాలం అయ్యేసరికి ఆ మెదడు లోపల గ్లూటామేట్ అని ఒకటి చేరిపోతుంది, అక్యుములేట్ అయిపోతుంది. అయిన తర్వాత ఎంతవరకు అంటే ఇప్పుడు మీరు కారు తీసుకెళ్తున్నారు, కారు అక్కడ ఇది ట్రాఫిక్ లైట్ వచ్చింది ఆగింది, మీరు బ్రేక్ వేశారు, మర్చిపోయి మీరు దాన్ని సడన్ రైజ్ చేసి మొదలెట్టారనుకో ఏమవుతుంది? అదే జరుగుతుంది. అవును. అది దానివల్ల ప్రమాదమే తప్ప మంచి అయితే జరగదు. ఓకే. అందువల్ల ఏంటంటే స్ట్రెస్ అన్నది ఉంటుంది. స్ట్రెస్ నుంచి ఏదైనా ధ్యానం చేయడం కానీ, యోగా కానీ, ఏదైనా లైట్ మ్యూజిక్ కానీ, ఓ సంతోషంగా ఉండడం, ఓ పిచ్చాపాటి మాట్లాడడం, ఇంటి దగ్గరికి వెళ్ళి మీ శ్రీమతి గారు ఏదో పని చేస్తుంటే ఊరికే మీకు కుకింగ్లో వంటల్లో రాకపోయినా కానీ ఏదో చేయి కాల్చుకోవడం, ఇలాంటి చిన్న చిన్న పనులు. అంటే ఆ స్ట్రెస్ నుంచి మీరు మర్చిపోవాలి. దానికి మళ్ళీ ఛాయ్ తాగడం, ఆల్కహాల్, మద్యం సేవించడం కాదు. మీరు యాక్చువల్లీ మీ ప్రాక్టీస్లో అంటే ఎప్పుడో ఒక 40 ఏళ్ల క్రితం వాళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకుని పిలుస్తుంటారు కదా సార్. అంటే ఈ మెమరీ పవర్కి ఎట్లాంటి ప్రాసెస్ నడిచింది సార్ మీకు? మెమరీ ప్రాసెస్ అంటే అప్పుడు ఇంకా మనకి ఇన్ని విషయాలు మనకు ఈవెన్ మీలాగే ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మర్చిపోతుంటారు. పెక్యులర్ క్వాలిటీ సార్ అది సరే, నేను నమ్మేది దేవుడు కూడా ఇచ్చినటువంటి గొప్ప శక్తి అని ఒకటి అనుకోవచ్చు. దానికి కాకుండా మన తరపు నుంచి ప్రయత్నం ఒకటి ఉంది. సేమ్ అండి, ఇప్పుడు మాటకి నా రొటీన్లో చూసుకుంటే 9-9:30 గంటలకల్లా నిద్రపోవడం. ఎందుకంటే అందులో కూడా ఒక మెదడు తాలూకా శక్తి, మెమరీ బాగా ఉండాలంటే ఏంటంటే ఒక రెగ్యులరైజ్డ్ టైమింగ్ సెట్ నిద్రకి. ఓకే సార్. అంటే ఒక క్లాక్ మీరు అలారం పెట్టేశారండి, 9 గంటలు పడుకుంటాను నేను, 4 గంటలు లేస్తా, 5 గంటలు లేస్తా సార్. రోజు కనీసం 40 నిమిషాలు 35 నిమిషాలు వాకింగ్. ఓకే. భోజనంలో లిమిట్. అదే కాకుండా ఏది చదువు. ఇంకొక ముఖ్యమైన విషయం అందరూ గ్రహించాల్సింది ఏంటంటే ఈ రోజుల పఠనం, పుస్తక పఠనం కానీ, న్యూస్ పేపర్ పఠనం కానీ తగ్గిపోయింది. అంతా మీడియా ఈజీ అయిపోయింది పద్ధతి. పుస్తకం చదవడం, దాని వలన ఉండేటువంటి జ్ఞానం, లేకపోతే ఆ తదేక ధ్యానం, ఆ ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ చాలా పెరుగుతుంది. దానివల్ల ఇంకా మీరు దాని ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అనవసరం విషయాల మీద దృష్టి పెట్టకపోవడం. అంటే మీరు ఇప్పుడు మనిషికి భగవంతుడు ఇచ్చినటువంటి కాన్సన్ట్రేషన్ కానీ, మెదడు కెపాసిటీ కానీ లిమిటెడ్. ఎవరికన్నా ఒక వ్యక్తి ఎక్కువ గుర్తు పెట్టుకోవాలంటే మిగతా విషయాల మీద దృష్టి పెట్టుకోకపోతే జరుగుతుంది కదా, లేకపోతే మధ్యకు పలచనైపోతూ ఉంటుంది. సో ఆ విధంగానే ఏంటంటే నాకు చాలా విషయాల మీద బాగా తెలియకపోవచ్చు, అవగాహన లేకపోవచ్చు. కానీ పేషెంట్లకు కానీ, లేకపోతే పేషెంట్ సంబంధించిన వ్యాధులు కానీ, లేకపోతే ఇలాంటి ఏదో మీరు పిలిచిన కార్యక్రమాలలో చేయాలంటే దాని ప్రయత్నం కానీ, ఇవన్నిటికి నేను అనుకుంటాను డెఫినెట్గా ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఒకటి ఆలోచించాలి, తనకి ప్రయారిటీ ఏమిటి. ఇక్కడ ప్రయారిటీస్ అంటారు. నేను ఈ విషయం మీద ఎక్కువ దృష్టి పెడతాను, దాన్ని ఇక్కడ కంటిన్యూ చేయండి. అంటే 4 చేసి 5 చేయగలిగితే సంతోషమే. కానీ గమనించాల్సింది వాళ్ళు ఏమిటంటే 4-5 మీరు పనులు చేయాలంటే 4-5 పనులకి మీ తాలూకా కాన్సన్ట్రేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగనేసరికి అవసరమైన దాని మీద మీరు అంత గుర్తుండడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. అది నా అభిప్రాయం. నేను చేసేటువంటి ఇదే పద్ధతి. అప్పటి నుంచి కూడా బరువు చాలా కాన్షియస్, భోజనం మీద చాలా దృష్టి, 40% పొట్టగా తినడం, లేకపోతే ఆ రోజు ఏదో సుష్టిగా భోజనం చేయడం బాగుందని కానీ, రాత్రి నిద్ర చాలా ముఖ్యం. సరే, పొగ త్రాగడం అన్నది జీవితంలో ఎప్పుడు అలవాట్లేదు, మద్యం అయితే చూడలేదు. అంటే ఇవన్నీ ఏదో రాముడు మంచిపాలుడు అని చెప్పేటువంటి మాట కాకపోయినా ఇవి డెఫినెట్ గా ఈ రోజు నా దగ్గరలోని 80 అయిపోయి 81లో ప్రవేశించబోతూ ఇలా ఉన్నాను అంటే ఈ ఏది అలవాట్ల తాలూకా ఒక మేలు కలయిక. సరే భగవత్ కృప. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా మంచి విషయాలు చెప్పారు. బ్రెయిన్ సంబంధించి, ముఖ్యంగా మెమరీకి సంబంధించి ఎట్లా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంది. అదే కుంటి పడిపోతుంది. నేనేం చెప్తానంటే మెదడు మీ చేతిలో ఉంది సార్. మెదడు తయారు చేసినప్పుడే సృష్టికర్త ఎంత గొప్పగా ఆలోచించాడు ఆయన అంటే, ఒకటి అన్నిటి శరీరంలో అన్నిటికంటే పైన దాన్ని అమర్చాడు. అవును. శరీరంలో ఏ భాగానికి లేనటువంటి గట్టి కపాలని పుర్రె భాగాన్ని అమర్చాడు, ఒక కవచం. సరిగదా, దాని లోపల ఒక రకమైన ఫ్లూయిడ్ క్రియేట్ చేశాడు. అంత గొప్ప క్రియేటర్ ఇంజనీరింగ్ ఎవరు లేరు. ఎందుకంటే మామూలు ఇటు అటు పోట్లు వస్తే అదొక మెషన్ అండ్ కుషన్ లాగా దెబ్బ తగలకుండా ఉండడానికి. దాన్ని సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. లోపల ఒక పెద్ద రక్షణ వ్యవస్థ అమర్చాడు, దాని పేరు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. అంటే అవసరమైన వస్తువులు తప్ప అనవసరమైనది విష పదార్థాలు లేకుండా అక్కడికి సందేవుడిలాగా అడ్డకట్ట వేసేటువంటి ఒక సెక్యూరిటీ గేట్ అది.
ఓకే. అంటే ఇన్ని వ్యవస్థలు ఆయన అమర్చాడు అని అంటేనే ఆయన అంత అవసరం దీనికి. మెదడు తాలూకా ఉపయోగం వ్యక్తికి ఎంత, శరీరంలో మిగతా అవయవాలు గుండె తక్కువ లేకపోతే పొట్ట తక్కువ జీర్ణ ప్రక్రియ తక్కువ ఏదని కాదు, కానీ అన్నిటికంటే అత్యంత ముఖ్యత ఇచ్చినది శరీరంలో ప్రతి భాగానికి డైరెక్షన్స్ ఇచ్చేటువంటి అత్యంత గొప్పగా ఏదైతే అవయవం ఉందో మెదడు. నిజానికి ఇంకొక మాట, మెదడులో ఉండే బరువు అంతా తీసుకుంటే మెదడు ఆక్రమించేది 2%. కానీ మెదడు వాడుకుతున్నటువంటి ఎనర్జీ 20% మొత్తం బాడీలో. అంటే దానికి ఎంత ముఖ్యత ఉందో. అందుకని అలాంటి మెదడుని ఉన్న దాంట్లో కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది, మీది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.